90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగ రీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. మార్చ్ నెలలో కర్కాటక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, విదేశీపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం చూసుకుంటే ఈ మార్చి మాసంలో, ఈ ఫాల్గుణ మాసంలో వీళ్ళకి 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు. మనం వాళ్ళ యొక్క గ్రహ సంచార రీత్యా చూసుకుంటే 12వ స్థానంలో కుజగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడము, డబ్బులు నష్టపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. లాంగ్ ట్రావెలింగ్స్ వల్ల, దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్య ఇబ్బందులు రావడము, దూర ప్రయాణాలు చేయడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడడం లాంటివి, డబ్బు విషయంలో కూడా ఇబ్బంది పడడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 3వ స్థానంలో కేతుగ్రహ సంచారము మంచి శుభాన్ని చేస్తోంది. కేతు మంచి యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి ఆయన చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఏ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకైనా వృత్తి రీత్యా కాస్త శుభాన్ని కలగజేస్తాడు. కేతు చాలా బాగున్నాడని చెప్పొచ్చు, ఆయన ఇబ్బంది ఏం పెట్టడం లేదు. అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం నడుస్తోంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులకి, కలహాలకి, తరువాత చెప్పాలంటే భయానికి గురవ్వడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఇందాక చూస్తే మార్చి 15 తర్వాత రవి మారుతున్నాడని నేను చెప్పాను కదండి. ఈ మార్చి 15 తర్వాత అష్టమం నుంచి భాగ్యంలోకి రవి వెళ్ళబోతున్నాడు వీళ్ళకి, కర్కాటకం వాళ్ళకి. సో వీళ్ళకి రెండూ కూడా అంత మంచి యోగదాయకమైన పీరియడ్ ఆఫ్ టైం కాదు. రవి బలం లేదు కాబట్టి మార్చి 15 లోపు అనారోగ్య సమస్యలు, మళ్ళీ భాగ్యంలోకి రవి వెళ్ళాక ఆపదలు, యాక్సిడెంట్స్ కానీ, ఇంజురీస్ కానీ చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఉంటాయి. వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి టైం అండి ఇది. అదేవిధంగా అష్టమ స్థానంలో శని కూడా నడుస్తున్నాడు. శరీర పీడ, అష్టమ శని అంటే అష్టమస్య ప్రాణ సంకట. మీకు మార్చి 30తో అష్టమ శని వెళ్ళిపోబోతోంది. పైగా రవి కూడా అష్టమ భాగ్యంలో సంచరిస్తున్నారు కాబట్టి, పైగా కుజగ్రహ అనుగ్రహం కూడా లేదు కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో ఈ మాసము చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే చిన్న చిన్న ఇంజురీస్ అవ్వడము, సర్జరీస్ అవ్వడము, ఆరోగ్య ఇబ్బందులు రావడము, హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి రావడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల సోమరితనం పెరుగుతుంది. ఆ లేజినెస్ అవి పెరగడం వల్ల వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కూడా ఈ మాసంలో సరిగ్గా పెట్టలేక వాళ్ళకి ఆ రిజల్ట్స్ రాక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం, ఆసక్తి ఉండకపోవడం, బద్ధకంగా, నీరసంగా, సో ఆ రకమైన పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టేటువంటి సమయం ఇది. ఖచ్చితంగా ఇంకా యాక్టివ్గా పనిచేయండి, లేకపోతే అపకీర్తి పాలవుతారు. మీకున్నటువంటి పేరును కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల మానసికమైనటువంటి విచారము, అంటే ఏదో ఆలోచన, ఓవర్ థింకింగ్ కానీ,
లేకపోతే నెగిటివ్ థింకింగ్ కానీ యాంగ్జైటీకి కానీ గురవుతారు. ఏదో జరుగుతోంది, నాకేమి రావట్లేదు, నాకేం జరగట్లేదు, ఏంటిది ఈ ఆలోచనతోనే ఈ మాసం అంతా కూడా కాస్త ఇబ్బందికరంగా ఒక నెగిటివ్ ఫేజ్లోకి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఆలోచన పక్కన పెట్టి బద్ధకాన్ని వదిలేసి నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి యాక్టివ్గా పనిచేయండి. గొప్ప రిజల్ట్స్ అనేవి చూస్తారు. లేకపోతే ఆర్థిక నష్టము, మానసిక నష్టము, శరీర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం నడుస్తోంది. అయినప్పటికీ కూడా మీకు శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి నూతన వస్త్ర, వాహన, ధన లాభము, ఆకస్మిక ధన లాభము అంటాం కదమ్మా. సడన్గా ఏదో విధంగా డబ్బులు చేతికి అందుతాయి రావాల్సినప్పుడు, కావాల్సినప్పుడు. అలాంటి విషయాల్లో కాస్త సడన్ సర్ప్రైజులు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు పర్వాలేదు, చాలా మంచి జరుగుతోంది. వీళ్ళకు ఉన్నటువంటి బలం ఏమిటంటే గురుబలం చాలా బాగుంది కాబట్టి ఎలా ఉన్నా ఎలా లేకపోయినా ఏదో ఒక సమయానికి ఏదో విధంగా డబ్బులైతే అందుతాయి. అప్పులున్నా అప్పు తీర్చడానికైనా ఖచ్చితంగా అందుతాయి. ఖచ్చితంగా ఆర్థికంగా కాస్త బాగుంటారు. కానీ విపరీతమైన ఖర్చులు, ఆరోగ్యము, వాహన ప్రమాదాలు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయము. ఇక మీకు అనుకూలించేటువంటి గ్రహాలు గురు, శుక్ర, కేతువులు మాత్రమే ఈ మాసం మీకు అనుకూలిస్తున్నారు. దీంతో పాటుగా కర్కాటకంలో ఉన్న వాళ్ళకి మీకు భాగ్యస్థానంలో షష్టగ్రహ కూటమి పట్టబోతోంది ఈ మాసం చివరిలో. అది భాగ్యస్థానం అవ్వడం వల్ల మీ తండ్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు. లేకపోతే మీకు ధన నష్టము, భారీగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు లేకపోతే రావాల్సిన అదృష్టము వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, మీరు నష్టపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది. లేకపోతే చాలా నిరాశ, నిస్పృహలకి గురవుతారు. తర్వాత మీకు మే తర్వాత గురుబలం కూడా పోతుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఇప్పటి నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరము. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కేర్ఫుల్గా ఉండండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళకి కర్కాటకంలో ఉన్న వాళ్ళకి జరిగిన 2 సంవత్సరాలుగా అష్టమ శని దోషం ఇబ్బంది పెడుతూ ఉందండి. ఈ అష్టమస్య ప్రాణ సంకట అన్నట్టు ప్రతిదీ కూడా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళి వీళ్ళు చాలా ఇబ్బంది పడి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వీళ్ళకి అష్టమ శని వెళ్ళిపోబోతోంది. మార్చి 30తో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పర్వాలేదు అనుకుంటారు. కానీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుండిపోయే ఇబ్బందిలా ఉంటుంది. సో అవేమీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాము. కానీ అవేమీ జరగకుండా ఉండాలంటే ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ, స్వామికి తులసిపత్రితో పూజ చేయడం కానీ, శనివారము వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం పెట్టడం లాంటివి చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడి ఉపశమనం పొందుతారు. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా % అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.